మూడేరా. అద్దురా 4రా. అరే 4 లేదురా 3 అయితే 2 లేదంటే 3 రా అంతే. నాకు 4 అయితేనే సరిపోతుందిరా. ఇంతవరకు చెప్తున్నావురా నువ్వు. అరే నేను నీకే చెప్తున్నారా, నువ్వు తాగముందే గిట్లా చేస్తున్నావు, ఇంకా తాగినాక ఇంకెట్లా చేస్తావు మరి. ఇదో కట్టమే ఉందిరు. నువ్వు తాగే 2 బీర్లకే డిచ్చాయటవు నువ్వు గిట్లా మాట్లాడుతున్నావేందిరా. నేను డిచ్చా కావచ్చు అనుకో. అరే ఏం పర్లేదు, అక్కడ 4 బీర్లు ఏదో పాపం బర్త్డే దావత్ ఇస్తా అంటే 3 బీర్లాట 4 బీర్లాట. ఏందిరా నువ్వు. సరే గాని ఆయనకి ఫోన్ చేసి రమ్మని చెప్పు. సరేరా చెయ్యి ఫోన్ చేయి. అరే ఏడున్నావురా. ఈయన ఉన్నారా? ఇలా నీ బర్త్డే కదరా. ఈయన బర్త్డే ఇలా ఫుల్ దావత్ ఇయ్యాలి అప్పటి వరకు. సరేరా మరి అప్పటికి ఫోన్ చెయ్యి. ఓకేరా. కాదురా అప్పుడేమో 4 అని ఎత్తుల పెడితివి, ఇప్పుడేమో 3 ఇటుక మూసుకొని అంటున్నావు. అంటే 3 నువ్వు తాగుతా అని అనుకున్నావు, ఫిక్స్ అయినావారా? అంటే నాకు అద్దా ఇక మరి. మరి తాగురా, తాగు, నువ్వే తాగు. ఏమాయరా ఏం మాట్లాడతలేవు. అయితే 3 కానీ అవి మళ్ళీ కాల్ చేద్దాం అయిపోయినాక. ఏం చేసుడో ఏమో పట్టు. ఇక తాగు కానీ తాగు మరి, తాగు ఇక తీసుకుంటున్నా మరి. తీసుకో. అరే వాంతో మళ్ళా 2 తెప్పించినావు కదరా, నువ్వు గ్రేట్ ఏరా నువ్వు. అవ్వ అరే కానీ ఇప్పుడు మనం చేర్చి కొట్టుకుందాం రా. అప్పుడు కొట్టుకోలే, ఇప్పుడు కొట్టుకుందాం రా. రే చేర్చురా మామ. అరే రెండింటికి ఏమున్నావురా, సీసా వలిగింది. నువ్వే తెచ్చుకోపో. వచ్చినావా? బాపు అంతే పొలం కలిసి ట్రాక్టర్ వచ్చిందట, పొలం తిరిగి పో. నేను పోనే, నాకు కొంచెం ఊళ్ళో పని ఉన్నది. మామయ్య ఆయనకే చెప్తారా, పొద్దంతా ఫోన్ ఒత్తుకున్నాడే సరిపోతుంది. సోకులా బట్టలు వేసుకుంటాడు, సోకులాగా తిరగచ్చు. నాకు ఊళ్ళో పని ఉన్నాయానే. ఏం పని చేసేస్తావు నువ్వు? ఏం పని చేసేస్తాను అయ్యా నువ్వు? తిరగడానికి అయితే ఉన్నావు. ఏం లేదు కానీ పోరా, పొలం కలిగి పో చెప్పనా. ఇక ఆయనకు చెప్తే పని అయినా కాకపోతే నీకు చెప్తాడా? నేను చెప్తే నేను చేస్తా. నీ లెక్క బంగాళా చెడ్డలు చేసుకుంటే
ఇంట్లో ఉండను. ఇగో ఒక పని చేయ, ఇద్దరు కలిసి సర్ది పెట్టు, పొలం కాడుకోదాం. అదేదో ప్రేమకు చెప్పొచ్చు కదా, నీ సొమ్మేమన్నా పోతుందా? ఇగో అట్లా కాదు కానీ పోయి ఇద్దరికి సర్ది పెట్టు, పొలం కాడికి పోయి ఆ ఒడ్లనే ఎక్కేద్దాం. ఈ మాటలకి ఏం తక్కువ లేదు. నీతో కోసున్నది. సరే కానీ పొలం కాడికి పోతా, ఆ సర్ది తీసుకొని రా. ఏంది అట్నే పోతావా? ఆ బట్టలు మార్చుకోవా? పిల్లలకి నేను చెప్తానా? రోజు సోకుల బట్టల మీద పోతావు. తొందరగా పప్పు మరలేయాలి. పొద్దు పోతా. హాస్పిటల్ పోరా, హాస్పిటల్ చాలా హాస్పిటల్ పోరా. బీపీ నార్మల్గానే ఉంది, అదే టాబ్లెట్ కంటిన్యూ చేయవచ్చు. ఓకే, టాబ్లెట్ రాసిస్తా, అదే టాబ్లెట్ కంటిన్యూ చేయండి. ఏమైందమ్మా, ఎట్లయింది అది? అది గాయం బాగా పెద్దగా అయిందమ్మా, మరి కుట్లేసిన డబ్బులు రెడీ చేసుకోండి మరి. లేక పైకాడికి పోతే నీ గంట తీసుకోలేస్తుంది. ఇప్పుడు పైసలు అంటున్నాను, నేను 7 మంది సావాలి. నేనేం చేయాలి? పొలం కాడిపోతే ఆడ ఒడ్డు ఎక్కగా కాసులో ఉంచిపాడా. ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఏంటి ఏడు తేవాలి? వదిలేసిన పైసలు ఏ రాదు జర జల్లి మరి. సరేనా? అను మందులు తీసుకురావా? ఇవి నువ్వు వేసుకోబా, బట్ట తీసి. సరే. తమ్ముడు సీతాక ఉడిచినాడుగా, ఎట్లు ఇప్పుడు? బాగా ఇప్పుడు కొద్దిగా మంచిగానే ఉన్నాడు బాగా. డాక్టర్లు రెస్ట్ తీసుకోమన్నారు. గట్టెలు వేసుకున్నారా? చూసుకోవారా పొలంలో?
కాసు పక్క ఉచ్చిపాడైందే. సరే కానీ ఇక పొలం దున్న పైసలు అయితే ఇయ్యరని గుర్తు చేద్దామని వచ్చిన. ఇత్తం తీరా బావా, ఆయన అట్లుంటే మాకే గోస అవుతుంది, ఇంట్లోకి ఇబ్బందిగా ఉంది. జర చూడరా బా, ఇస్తాం 2 రోజులు. సరే సరే గదే గుర్తు చేసిపోదామని వచ్చిన. సరే సరే బా, నువ్వు మందులు వేసుకొని పడుకోబా. ఏమైంది బావ, ఎందుకు లేస్తున్నావు? పడుకొని ఉండు. ఎందుకు బాధపడుతున్నావే? ఏం లేదు బావ, మామయ్య ఆరోగ్యమో బాగాలేదు, నీకేమో గిట్లయింది. మన పరిస్థితి ఏందో ఏమో నాకు అర్థం కావట్లేదు. డబ్బుల గురించే కదా, ఏం బాధపడకు పిచ్చిదానా. ప్రతి రైతు ఇంట్లో ఉంటే బాధలే ఇవి. అమ్మా ఏమో బావ. ఏంది గట్లా అంటున్నావు? అది కాదు బావ, వ్యవసాయం తోటి మనకేం వెళుతుంది? ఇటు 2 అప్పులు తప్ప. కూలల్లో ఈ పైసలు అని అంటే ఇజ్జతి పోతుంది. తలకే ఎడబెట్టుకోవాలో తెలుస్తలేదు. నువ్వు ఎట్లా చదువుకున్నావు కదా, మన పట్నం పోయి మన బతుకుదాంపా. ఏదో ఒక ఉద్యోగం చూసుకుందాం. అది కాదే, వ్యవసాయం అంటే ఉద్యోగమే. అది 10 మందికి అన్నం పెట్టి ఆకలి తీరుస్తుంది. ఈ జీవితానికి జాలే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన పల్లె సినిమాలు A to Z ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మన పల్లె సినిమాలు A to Z. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చూసిరుగా వీడియో, రైతుల యొక్క కష్టాలు, వాళ్ళ బాధలు. నిజంగా చెప్పాలంటే వాళ్ళు ఎంత కష్టం అనుభవిస్తున్నారో మీకు తెలుసు. మనం చేసే ఒక చిన్న పొరపాటు, మందు తాగి పొలాల మధ్యలో సీసల వల్ల కొడుతున్నాం. అది ఎంత బాధాకరమైన విషయం అంటే చెప్పలేం. ఏదో మేము ఒక చిన్న వీడియో రూపంలో తెలిపినాం, అది కరెక్ట్ వచ్చిందని అనుకుంటున్నాం. ప్లీజ్ మాకు సహకరించండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.